హలో అండి. ఆడపిల్లలకి పుట్టినిల్లంటే ఒక భరోసా. పుట్టింట్లో ఏ పంట పండినా, ఏ వస్తువున్నా అది తప్పకుండా ఆడపిల్లకైతే ఇస్తుంటారు. కానీ పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు ఆడపిల్లలు తెచ్చుకోకూడదండి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. పుట్టింటి నుంచి తేకూడని వస్తువుల్లో ముందు వరుసలో ఉన్నది ఉప్పండి. ఉప్పు గనక తీసుకొస్తే ధన నష్టం కలుగుతుందని చెప్తారు. అలాగే చింతపండు కూడా తీసుకురాకూడదండి. చాలామంది చింతపండు మాత్రం తెస్తుంటారు. అది చాలా తప్పండి. కావాలంటే అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకొని మీ ఇంట్లో మీరు కొనుక్కోండి, కానీ పుట్టింటి నుంచి మాత్రం చింతపండు తేకండి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని చెప్తారు. మూడో వస్తువు చీపురండి. చీపురు కూడా పుట్టింటి నుంచి తీసుకురాకూడదు. ఇలా చేస్తే కనుక పుట్టింట్లో సంపదంతా తగ్గిపోయి పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు అవుతారని చెప్తారు. నాలుగవది బియ్యం అండి. బియ్యం చాలామంది తెస్తుంటారండి. పుట్టింట్లో వాళ్ళకి పంట బియ్యం ఉంటాయి, వాళ్ళు తప్పకుండా తెస్తుంటారు. కానీ బియ్యం కూడా తేకూడదనే చెప్తారు. బియ్యం తెస్తే కనుక సిరి సంపదలు తగ్గిపోతాయటండి. ఇక నాలుగవది పసుపు, కుంకుమ, పూజా సామాన్లు కూడా పుట్టింటి నుంచి తీసుకురాకూడదండి. ఐదవది ఆకుకూరలు, కూరగాయలు కూడా చాలామంది పుట్టింటి నుంచి తీసుకొస్తారు. అలా చేస్తే కనుక పుట్టింటి సంతోషం దూరం అవుతుందని చెప్తారు. ఏడవది ముగ్గుపిండి అండి. ముగ్గుపిండి కనుక పుట్టింటి నుంచి తీసుకొస్తే దురదృష్టం తెస్తుందని చెప్తారు. పుట్టింటి నుంచి ఎలాంటి వస్తువులు కనుక తెస్తే అప్పటికి మనకి ఇల్లు నిండుతుందేమో, కానీ తర్వాత అంతకంతా వెళ్ళిపోతుందండి. అందుకనే జాగ్రత్తగా వాటికి సరిపడా పుట్టింటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే కనుక వాటికి సరిపడా డబ్బులు ఇస్తే మీరే ఇక్కడ అవన్నీ కొనుక్కోండి. అంతేగాని పుట్టింటి నుంచి మాత్రం ఫ్రీగా ఇలాంటి వస్తువులు తెచ్చుకోకండి. ఈ 7 వస్తువులు మెయిన్గా తెచ్చుకోకండి.